చూస్తున్నారు షాబాద్ 6 మర్డర్ల కేసులో సంచలనం నమోదైంది. పోలీసుల అదుపులో నిందితుడు రాజ్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. షాద్నగర్ సమీపంలోని అక్కివేణిగూడెంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. రాజ్ కుమార్ను ఎన్కౌంటర్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొహానికి మాస్క్తో అక్కివేణిగూడెం సమీపంలో తిరుగుతున్నాడు నిందితుడు అంటూ తెలుస్తోంది. టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అడుగుతున్న క్రమంలో రాజ్ కుమార్ను చాకచక్యంగా పట్టుకున్నారు మఫ్తీలో ఉన్న పోలీసులు. షాబాద్లో భార్య పిల్లలతో సహా 6గురిని చంపిన రాజ్ కుమార్ 24 గంటలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో రాజ్ కుమార్ కోసం ఏకంగా 9 కాదు 10 బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడు రాజ్ కుమార్ పై 2 లక్షల రివార్డు ఉంది. ఇటు హైదరాబాద్ మరి ముఖ్యంగా తెలంగాణ పోలీసులు మళ్ళీ తామంటే ఏంటో చూపించారు. ఘటన జరిగి దాదాపుగా 48 గంటల్లోని ఈ దుర్మార్గుడిని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లో బహుశా అఫీషియల్గా ఇటు పోలీసులు కూడా ఈ అంశాన్ని ధృవీకరించే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. షాబాద్ 6 మర్డర్ల కేసులో సంచలనం నమోదైంది. పోలీసుల అదుపులో నిందితుడు రాజ్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. షాద్నగర్ సమీపంలోని అక్కివేణిగూడెంలో ఇటు రాజ్ కుమార్ని అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. రాజ్ కుమార్ను ఎన్కౌంటర్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్న సందర్భం. అయితే ఎలా దొరికాడు అంటే ముఖానికి మాస్క్ కట్టుకుని అక్కివేణిగూడెంలో సమీపంలో తిరుగుతూ ఉన్నాడు నిందితుడు. టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అడుగుతున్న క్రమంలో రిమెంబర్ ఎంత ఆకలి మీద ఉన్నాడో చూడండి. టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని చెప్పి అడుగుతున్న క్రమంలో రాజ్ కుమార్ను చాకచక్యంగా పట్టుకున్నారు మఫ్తీలో ఉన్న పోలీసులు. షాబాద్లో భార్య పిల్లలతో సహా 6గురిని చంపిన రాజ్ కుమార్ ఈ కేసులో కీలకమైన ఘటన చోటు చేసుకుంది. దుర్మార్గుని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, అప్డేట్స్ అందించేందుకు నేరుగా నిర్మలా కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మరి కాసేపట్లో నిర్మలా కూడా లైవ్లోకి అందుబాటులోకి రాబోతున్నారు. మరి కాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు నిర్మలా కూడా సిద్ధం కాబోతున్నారు. ఈ డీటెయిల్స్ని ఫ్రమ్ ద బిగినింగ్ ట్రాక్ చేస్తున్నారు. రాజ్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు దొరికాడా? ఈ దుర్మార్గుడు పోలీసులకు చిక్కాడా? 6గురిని చంపేసిన ఈ రాక్షసుడు, నరరూప రాక్షసుడు, ఈ హంతకుడు, ఈ దుర్మార్గుడు ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఆకలి మీద ఉన్న ఈ గ్రామ సింహం, ఈ పిచ్చి కుక్క తిండి కోసం వెతుకులాడుతున్న సందర్భంలో పోలీసుల వలకు చిక్కింది. మఫ్తీలో ఉన్న పోలీసుల కంటికి చిక్కింది. చిక్కిన తర్వాత ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా అధికారిక సమాచారం, అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది, అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు నిన్నటి నుంచి పూర్తిగా గాలిస్తున్నారు. 1 కాదు 2 కాదు ఏకంగా 10 బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతి డీటెయిల్స్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. నిన్న డీసీపీ మాట్లాడుతూ కూడా మరి ముఖ్యంగా నిన్న ఒక 6 గంటల వరకు, నిన్న ఉదయం 6 గంటల వరకు అతగాడికి సంబంధించి ఆ లొకేషన్స్ని ట్రాక్ చేశారు. కారు మీద వెళ్తున్నట్టు సంవాట్ ఏదో ఒకటి 6 గంటల వరకు లొకేషన్ ట్రాక్ అయితే అయింది. ఆ తర్వాత నుంచి స్విచ్ ఆఫ్ చేసేసాడని, ఆ తర్వాత రకరకాలుగా ఇతగాడికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ చాలా కష్టతరమైంది. ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు తామంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నారా? ఇంకొకసారి దుర్మార్గుడు ఎక్కడున్నా, ఏ మూలనున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా పట్టుకుంటామని చెప్పి తెలంగాణ పోలీసులు తమ సత్తా అంటే ఏంటో చూపించారంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇటు దుర్మార్గుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి వాహనాన్ని, ప్రతి వెహికల్ని, ప్రతి అణువణువుని గాలించారు పోలీసులు. 10 బృందాలు రంగంలోకి దిగి అణువణువుని గాలించాయి. నిన్న వాళ్ళ కుటుంబం మాట్లాడుతుంది, అంటే బాలిక మేనమామ మాట్లాడుతూ ఈ దుర్మార్గుడిని పోలీసులే 55 రోజుల పాటు పట్టుకోకపోవడం కారణంగానే ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు. వీడిని విడిచిపెట్టకండి, వీడిని విడిచిపెట్టద్దు, మాకు అప్పగించండి, మేము చూసుకుంటా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఇతగాన్ని ఎప్పుడు ఇక్కడ తీసుకురాబోతూ ఉన్నారు? లేకపోతే నేరుగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా బలవన్ మరణానికి పాల్పడతా అని చెప్పి ఆ డైలాగ్ వేసిన ఈ దుర్మార్గుడు అటువంటి ప్రయత్నం ఏమైనా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? ఈ విషయం తెలిసిన తర్వాత శ్రీశైలం వైపు పారిపోతున్నాడు అని చెప్పి ఇంకొక చర్చ జరిగింది. ఇలా రకరకాలుగా ఇటువైపు పారిపోయాడని, అటువైపు వెళ్ళిపోయాడని, ఇదిగో ఎక్కడున్నాడని, ఇదిగో రైల్వే ట్రాక్ మీద ఉన్నాడని చెప్పి ఇలా రకరకాలుగా షికార్లు కొట్టాయి. బట్ ఎట్టకేలకు ఈ దుర్మార్గుడు పోలీసుల చేతికి చిక్కాడా? పోలీసులు ఇతగాన్ని పట్టుకున్నారా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఈ దుర్మార్గుడు దొరికాడు అనే విషయం ఒక్కసారిగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కీలక మలుపు కింద మాట్లాడుకుంటున్న సందర్భం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో లైవ్లోకి రాబోతూ ఉన్నారు. ఈ షాబాద్ 6గురిని హత్య చేసిన కేసులో రాజ్ కుమార్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో చూడండి. అసలు వీడి కదలికలు, వీళ్ళ కథ గురించి వింటూ ఉంటేనే ఒళ్ళు గగురుపాటుకి గురవుతూ ఉంటుంది. ఎంత దుర్మార్గం అంటే వీడు
తనకంటే 6 ఏళ్ల పెద్దదైన మహిళను పెళ్లి చేసుకోవడం ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ప్రేమించాడు అనే పేరుతో ఆ మహిళను, సరితను, వాళ్ళ ఫ్యామిలీని అడగడం, తనను పెళ్లి చేసుకుంటా అని చెప్పి బలవంతం చేయడం, ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ డ్రైవర్గా ఏదో కొన్ని రోజులు పనిచేశాడు. ఆ తర్వాత అప్పుల బారి పడ్డాడు. ఏకంగా జూదానికి బానిసై, మద్యానికి బానిసై, జూదానికి బానిసై ఏకంగా 2.5 కోట్ల వరకు కూడా అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలైపోయిన వ్యక్తిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు శ్రమించాల్సి వచ్చింది. ఎలా? వాళ్లకున్న ఆస్తిని అమ్మేసి. సాధారణంగా తెలంగాణలో ఇప్పుడు భూముల రేట్లు ఏ స్థాయిలో ఉంటున్నాయో చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్, ఈ శివారులో ప్రాంతాలు, హైదరాబాద్లోని భూముల ధరకు రెక్కలు వస్తూ ఉంటాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వాటికి కూడా ఆబ్వియస్లీ రేటు పెరుగుతుంది కదా. అలా వాళ్లకున్న ఆస్తులు కొన్ని ఎకరాలను అమ్మేసి ఏకంగా 2.5 కోట్ల ఆ జూదం అప్పులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళకున్న ఆస్తులు కొంత భాగాన్ని అమ్మేసి వారి అప్పులు తీర్చి, అలాగే ఇక్కడ ఒక ఇల్లు కూడా కొనేసి ఇచ్చేసి, ఇదిగో నువ్వు భార్య పిల్లలతో ఇక్కడ ఉండు, నీ కాపురం, నీ సంసారం నువ్వు వెలగబెట్టుకో, ఇక్కడ నువ్వు నీ పని నువ్వు చూసుకో, ఇంకెటువంటి విషయాల్లో వేలు పెట్టకు, ఎటువంటి బానిసవు కాకు అని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్పుకొచ్చినప్పటికీ కూడా గత కొద్ది రోజుల వ్యవధిలోనే, అంటే కొద్ది రోజుల వ్యవధిలోని, ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోని మళ్ళీ ఇతగాడు తన వక్ర బుద్ధిని చూపించాడు. 17 ఏళ్ల బాలికపై వీడి కన్ను పడింది. 17 ఏళ్ళంటే ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి కాలేజ్కి వెళ్తే సతాయించడం, 6 నెలల పాటు సతాయించాడు. ఆఖరికి ఎంతలా అంటే ఆ బాలిక తల్లి కాలేజ్ మానిపించేసేంతలా వెంటపడిన తర్వాత కూడా ఇంకా వేధింపులు కొనసాగాయి. ఆ తర్వాత పరీక్షల కోసం వెళ్తూ ఉంటే ఎక్కడే ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడతాడా అని చెప్పి ఆ బాలిక తల్లి వెళ్ళే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత పోక్సో కేసు పెట్టింది, లైంగికంగా వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి. ఆ తర్వాత వీడి గురించి తెలిసిన తర్వాత పోక్సో కేసు పెట్టిన తర్వాత వీడి ఇంకా కక్ష పెంచేసుకున్నాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే బాలిక తల్లి కేసు పెట్టిందో అప్పుడే కనుక పోలీసులు యాక్షన్లోకి దిగి ఉండుంటే, ఈ దుర్మార్గుని పట్టుకుని ఉండుంటే ఈరోజు ఈ 6 ప్రాణాలు, అసలు వీటితో సంబంధం లేని 2 చిన్న పిల్లలిద్దరు, 2 ప్రాణాలు, పసి ప్రాణాలు 2 కూడా, ఆ 2 ఈరోజు బ్రతుకుండేవి. ఆ 2 ప్రాణాలు ఎవరివి? వీడి రక్తానివి. వీడి కన్న కొడుకు, వీడి కన్న బిడ్డలిద్దరూ కూడా, వాళ్ళిద్దరిని బలి తీసుకున్నాడు. ముందుగా పిల్లల్ని చంపేసే ప్రయత్నం చేశారు. వీడంత కసాయి వ్యక్తి ఇంకా ప్రపంచంలో భూమి మీద ఉంటాడా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ నో, బహుశా ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అవ్వచ్చు, బట్ దట్స్ ట్రూ. ఎందుకంటే కన్న పేగు, 2 పిల్లలు, ముద్దులకే పిల్లలు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరిని ఎలా చంపే ఉద్దేశింది దుర్మార్గుడికి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇంటికి వెళ్ళే ముందు ఒక బడ్వైజర్, ఆ బాటిల్ టిన్ ఉంటుంది కదా, సాధారణంగా టిన్ అంటే చిన్న క్యాన్లో ఉంటుంది. దాంట్లో ఆ క్యాన్లో ఒక చిన్న టిన్లో మద్యం సేవించి గుమ్మం దగ్గర బాటిల్ పెట్టేసి వెళ్ళి పిల్లల్ని చంపేద్దాం ప్రయత్నం చేస్తే భార్య అడ్డుపడడంతో ఆ భార్య మీదే అటాక్కి పాల్పడ్డాడు. ముందుగా భార్యని చంపేశాడు. దీనికేనా ప్రేమించింది? దీనికేనా పెళ్లి చేసుకుంది? దీనికేనా 6 ఏళ్ల తేడా ఇద్దరి మధ్య, భార్యకి వీడికి, భార్య సరితకు వీడికి ఏకంగా 6 ఏళ్ల తేడా. 6 ఏళ్ల వీడికన్నా 6 ఏళ్ళు పెద్దదామె. అంటే ఎంత మెచ్యూర్గా ఆలోచించుంటుంది. ఒక వ్యక్తి తన భర్త పరాయి అమ్మాయి పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసి విసిగిపోయి విడిచిపెట్టేస్తే ఈ దుర్మార్గుడు తప్పించుకొని తిరుగుతూ, పోక్సో కేసు పడింది కదా, తిరిగాడు. ఆ తిరుగుతూ ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ముందుగా మన వ్యవస్థను ప్రశ్నించుకోవాలి. ఒక పోక్సో కేసు పడిందంటే ఆ వ్యక్తి ఎలా బయటకు వస్తూ ఉన్నాడు? దట్టు ఒక దుర్మార్గపు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది ఇతగాడికి.